వస్తుంది వస్తుంది. ఎంత పెద్దగా వచ్చండి. ఇవి కూర వరకు వెళ్ళవండి. ఇక్కడ మా దగ్గర ఖాళీ అయిపోతే అంత బాగుంటాయి చెర్రీ టమాటోస్. ఎంత బాగుందో బుజ్జి బుజ్జిగా. ఎల్లో ముద్ద మందారం భలే ఉంది కదా. ఇక్కడ చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఏసేజ్ గార్డెనింగ్ కి స్వాగతం. ఈ రోజు అయితే కొత్త పార్ట్నర్ అయితే వచ్చారండి. అదేనండి పూర్ణ చందన్య. ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను సన్నీ వచ్చాడు. ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే హార్వెస్ట్ అండి. ఇప్పుడే మాన్సా చెప్పింది కదా, ముందు కింద గార్డెన్ లో హార్వెస్ట్ కి ఏమున్నాయి చూసి అప్పుడు పైకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఎన్ని పపాయాలు ముగ్గాయో. చాలా ఎక్కువ ఉన్నాయండి పపాయాలు ఈసారి హార్వెస్ట్ కి. పపాయాలు పండుగేనండి, మాతో పాటు బర్డ్స్ కూడా పండుగేనండి పపాయాలతోని. చూడండి ఒక పపాయ అయితే చిలక ఏ ఉడతో వచ్చి తినేసింది. మొత్తం అంతా ఖాళీ చేసింది. చాలా స్వీట్ గా ఉన్నట్టుంది, అంతా ఖాళీ చేసింది, ఇంత కూడా ఉంచకుండా. ఇప్పుడు ఇందులో పండిన పపాయల్ని మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాము. చూడండి మా చిన్న చెల్లి పెద్ద చెల్లి ఫస్ట్ తెంపేసింది. అని ఆ పై నుండి నువ్వు తెంపనియా అని అలా తిప్పి వచ్చింది. వస్తుంది. ఎంత పెద్దగా ఉంచండి. అన్నిట్లో ఇదే పెద్దది. ఇక్కడ పపాయ ముగ్గిందండి, ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. మా దగ్గర అయితే చాలా పపాయ మొక్కలు ఉన్నాయండి. అమ్మ నాకు తెలిసి ఇవన్నీ ప్లానింగ్ మీద వేసినట్టున్నారు. అంటే ఒక దాని కాప్ అయిపోగానే ఇంకో దాని కాప్ అయితే స్టార్ట్ అవుతుంది. బర్డ్స్ కి ఫ్రూట్సే కదండి ఫుడ్ కింద పెడతా, అందుకే చాలా ప్లానింగ్ మీద వేసినట్టున్నారు. చిన్న మొక్కలు అయితే ఇంకా 4-5 ఉన్నాయి. ఇట్లా కాప్ అయిపోగానే వాటి కాప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ చిన్న మొక్క ఉంది, ఇంకా ఇక్కడ పపాయ మొక్క ఉంది. ఇక్కడ ఇలా మొత్తం 4 పపాయ మొక్కలు అయితే ఉన్నాయండి. చాలా ఉన్నాయి, ఒక్కొక్క మడికి ఒక్కొక్కటి ఉంది. ఈ మడిలో అయితే మొత్తం 3 పపాయ మొక్కలు ఉన్నాయండి. ఇంకా ఆ ఫస్ట్ మడిలో ఒక పపాయ మొక్క, ఇక్కడ గోల్డెన్ పపాయ మొక్క, ఇంకా ఇక్కడ నార్మల్ పపాయ మొక్క. ఇప్పుడు దీనివేనండి మనం హార్వెస్ట్ చేసాం. ఇంకా అక్కడ చూడండి లైన్ గా మొత్తం 6-7 ఉన్నాయి. ఆ చివరిన ఒకటి ఉంది, మాన్సా చూపిస్తుంది. ఇక్కడ ఒకటి, అక్కడ 2, అలా మొత్తం 3 ఉన్నాయి. దగ్గర 20 పైన ఉన్నాయండి పపాయ ప్లాంట్స్ అయితే, చాలానే ఉన్నాయి. ఇంకా పపాయలు హార్వెస్ట్ అయితే అయిపోయిందండి. ఇన్ని వచ్చాయి పపాయలు. ఇంకా ఇక్కడ బర్బాటీలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇవి కూడా ఎక్కువే ఉన్నాయండి. అయిపోయిందండి, బర్బాటీలు అయితే ఇన్ని వచ్చాయి. ఇంకా వెనకాల గోంగూర ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఈ గోంగూర మొత్తం అయితే వేలతో పాటు తీసేద్దాం. ఈ గోంగూర ఆల్రెడీ కిందటిసారి హార్వెస్ట్ చేశారు భాగ్యక్కే. ఈసారి ఇంకొద్దిగా ఉందని వేర్లతో తీసేస్తున్నాము. మొత్తానికి గోంగూర హార్వెస్ట్ అయితే అయిపోయింది. చూసారు కదా ఎంత ఎక్కువ వచ్చిందో. పదండి పైకి వెళ్ళి ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి అన్ని పపాయలు పట్టుకోమంటే మాకు ఇచ్చి అన్ని చూడండి గోంగూర బర్బాటీలు పట్టుకొని వచ్చాడు. ఈరోజు పపాయ కట్ చేసి పూర్ణాన్ని చేత బర్డ్స్ కూడా పెట్టిద్దామండి. ఇక్కడ కొన్ని బర్బాటీలు అయితే ఉన్నాయి, వీటిని కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాం ఇప్పుడు. అలాగే అక్కడ పూర్ణాన్య పొట్టి బర్బాటీలు తెంపుతున్నాడు. చాలా పెద్దగా ఉన్నాయి బర్బాటీలు. మొన్నే మేము హార్వెస్ట్ చేసాము, నేను సాయితక్ అయితే. మళ్ళీ వచ్చేసి ఈ బర్బాటీలు అయితే మనం నెతుక్కొని తెంపాలి. ఎందుకంటే ఆకులు గ్రీన్, ఈ బర్బాటీలు గ్రీన్, అన్ని గ్రీన్ గానే ఉంటాయి. ఈ బర్బాటీలు అయితే ఇన్నట్టు వచ్చి, ఈ బర్బాటీలు ఇన్ని వచ్చి. ఇక్కడ చూడండి ఎన్ని ఎల్లో చెర్రీ టమాటోస్ ఉన్నాయో. ఇవి అయితే మనం హార్వెస్ట్ చేసి బర్డ్స్ కి పెడతామండి. కొన్ని బర్డ్స్ కి, కొన్ని మాకు. ఇవి కూర వరకు వెళ్ళవండి. ఇక్కడ మా దగ్గర ఖాళీ అయిపోతే అంత బాగుంటాయి చెర్రీ టమాటోస్. ఇంకేవి హార్వెస్ట్ చేసేస్తే ఈ మొక్క తీసేయడమే. ఇంకా పెట్టేసి వచ్చి ఒక బీరకాయ అయితే ఉంది, దీన్ని హార్వెస్ట్ చేసేద్దాం. పెద్ద బీరకాయ అని ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఒక వైట్ కాకరకాయ ఉంది, దీన్ని కూడా హార్వెస్ట్ చేసేద్దాం. చూసారు కదా ఎంత బాగుందో బుజ్జి బుజ్జిగా. ఆ హోమ్లో హార్వెస్ట్ అయితే అయిపోయింది. వంకొచ్చాము. ఇక్కడ కూడా 3 బీరకాయలు అయితే ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాము. ఇంకా అక్కడ ఒకటి ఉంది.
ఎల్లో ముద్ద మందారం భలే ఉంది కదా. ఇక్కడ చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో, బాగుంది కదా. ఇంకా వంకాయలు ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. వైలెట్ వంకాయలు ఇవి కొన్ని ఉన్నాయి, ఇవి హార్వెస్ట్ చేసుకుంటాం. ఇక్కడ 2-3 వంకాయలు ఉన్నాయండి, అవి హార్వెస్ట్ చేద్దాం. హార్వెస్ట్ అయితే అయిపోయిందండి. ఏటేటి హార్వెస్ట్ చేసుకున్నామో చూద్దాము. బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము, అలాగే వైట్ కాకరకాయ ఒకటి హార్వెస్ట్ చేసుకున్నాము, ఎల్లో చెర్రీ టమాటోస్, అలాగే వంకాయలు కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాము, అలాగే 3 రకాల బరబట్టీలు హార్వెస్ట్ చేసుకున్నాము, కొద్దిగా గోంగూర హార్వెస్ట్ చేసుకున్నాము, అలాగే పప్పాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. తండి ఈరోజు హార్వెస్ట్. ఇప్పుడు ఒక పపాయ అయితే కట్ చేసి బర్డ్స్కి పెడదామండి. ఈ పపాయ ఇంకా ఎల్లో చెర్రీ టమాటోస్ తీసుకెళ్ళి బర్డ్స్కి పెడదాం. తక్కువ కట్ చేస్తాం. చూడండి, ఇప్పుడు మనం స్టైల్గా కట్ చేయలేము కానీ మనకు వచ్చినట్టు కట్ చేస్తాం. అన్నీ మాత్రం భలే జోక్గా చెప్తున్నాడండి. చూసారు కదా, మనకి విత్తనాలు కూడా ఉన్నాయి కానీ తక్కువగానే ఉన్నాయి విత్తనాలు. చూడండి, ఈ విత్తనాలు నీట్గా ఉంచుకుంటే మళ్ళీ వేయటానికి బాగుంటుంది, అందుకని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అన్నీ మాత్రం భలే మాట్లాడుతున్నాడండి. మేమైతే ఫస్ట్లో మాట్లాడడానికి చాలా భయపడేవాళ్ళం. అమ్మతో పాటు వచ్చినప్పుడు అయితే అమ్మో మాట్లాడాలా అని చాలా భయం వేసేది. ఇప్పుడైతే టక్టకా మాట్లాడేస్తున్నాం, అలా అమ్మతో పాటు ఉంటూ అలవాటు అయ్యింది కాబట్టి. అమ్మ కూడా చెప్తూ ఉండేవారండి, ఇలా మాట్లాడితేనే వస్తుందమ్మ, ఏదైనా భయం లేకుండా చేయాలమ్మా, అన్ని పనులు నేర్చుకోవాలి ఎక్కడైనా అని. ఈ పప్పాయ అయితే చాలా తీయగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు బర్డ్స్కి పెడదాము. ఎంత తీయ ఉంది కాబట్టి కాంప్లిమెంటరీ ఏమి ఇవ్వలేకపోతున్నాం. పదండి బర్డ్స్ కేజ్లోకి వెళ్దాం. మన లూసీ చూడండి, లిల్లీ చూడండి లూసీ ఎలా తింటుందా. ఇచ్చాడండి, టమాటాలు తినడానికి వచ్చింది. ఇదిగో తీసుకెళ్ళి తిను. దీని దగ్గరికి రావాలంటే చాలా భయం వేస్తుందండి. చూడండి లయ ఎంత బాగా తింటుందో. చాలా స్వీట్గా అయితే ఉంది కదా. లూసీ కూడా తింటుంది, వెళ్ళే తింటుంది. అయిపోయిందండి, బర్డ్స్కి అయితే ఫుడ్ పెట్టాము. చాలా బాగా తింటున్నాయి బర్డ్స్ అయితే, ఇంకా తింటున్నాయి. వీడియో అయితే అయిపోయిందండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ చేయండి మేము హార్వెస్ట్ ఎలా చేసామో. అలాగే ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఉంటామండి. సమస్తలోక సుఖినో భవంతు.